హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి కేసులో వైసీపీ నేతల అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. కోర్టులు పోలీసుల ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నాయి. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అతను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన విషయంలో నాకు సంబంధమే లేదు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజున ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని ఆయన ఎక్కడెక్కడ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఏంటిని కొన్ని పేపర్ కట్టింగ్స్ వివరాలను కూడా అందించారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లోద్రా ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు, ఆయనే కొంతమందిని ఉసిగొలిపారు అనేటువంటి విధంగా చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఇంకా చాలా వివరాలు, సాంకేతికంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి, ఈ దాడిలో ఆయన ప్రమేయం ఉందా, ఎవరన్నా ఉసిగొలిపారా లేదా, ఇవన్నీ కూడా దర్యాప్తు జరపాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడైతే హడావుడిగా ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పుడు తీసుకోవద్దు. ఈ కేసుని 25వ తేదీకి వాయిదా వేస్తున్నాం, ఈ నెల 25వ తేదీ వరకు. అప్పుడు వరకు ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవద్దండి, అరెస్ట్ చేయొద్దు అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకు మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది, మీరు పోలీసు దర్యాప్తుకు సహకరించండి, పోలీసు విచారణకు హాజరు కండి అని సజ్జల రామకృష్ణారెడ్డికి సూచన చేసింది. అంటే 25వ తేదీన మళ్ళీ విచారణ జరిగింది. ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి బెయిల్ ఇస్తారా లేదనేది సెకండరీ. అప్పుడు వరకు అయితే అరెస్ట్ చేయొద్దనే ఉపశమనం ఉంది. అయితే ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఈయనకి హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అదేవిధంగా ఈయనతో పాటుగా ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో దేవినేని అవినాష్ వీళ్ళకి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ లభించినటువంటి పరిస్థితి ఉంది, విచారణకి హాజరవ్వమని చెప్పారు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎట్లయితే ఇప్పుడు రిలీఫ్ వచ్చిందో సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకు కూడా రిలీఫ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో జోగి రమేష్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఏది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులు ఆయన సహకరించట్లేదు మాకు అనేటువంటి విషయాలను కూడా కోర్టుకి అనేక సందర్భాల్లో వివరించారు. ఆయన అయితే అరెస్ట్ చేసేదానికైతే మాత్రం కోర్టు నుంచి ఇంతవరకు అయితే అనుమతి లేదు. ఈ కేసులో ఏది తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అవినాష్ రెడ్డి, దేవినేని అవినాష్ అదేవిధంగా తలశీల రఘురాం వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ వాళ్ళు విచారణకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా త్రిబుల్-ఆర్కు సంబంధించినటువంటి కేసు, త్రిబుల్-ఆర్ అంటే మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ, ఆయన మీద కస్టోడియల్ టార్చర్, సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు టార్చర్ జరిగినటువంటి కేసులో అప్పుడు సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ ఆయనకి ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఆ కేసులో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆయనకి ఉపశమనం లభించింది. అక్కడ కూడా ఆయనకు కూడా మీరు ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, ఈ కేసుని వచ్చే నెలకు వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. ఆయన కేసు విచారణకి హాజరవుతారు, విచారణకి సహకరిస్తారు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితుల్లో ఆయనకు కూడా కొంత అక్కడ ఉపశమనం లభించినట్టే, నాట్ టు అరెస్ట్ అనేటువంటి దాని మీద ఇచ్చారు. ఆ కేసులో త్రిబుల్-ఆర్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, అదేవిధంగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇప్పుడు విజయపాల్తో పాటుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి వీళ్ళు కూడా నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు విజయపాల్కి ఎలాగో అరెస్ట్ చేయొద్దు, విచారణకు సహకరించమన్నారు కాబట్టి బహుశా ఇక సునీల్ కుమార్ కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని విచారణ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఇది త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి కేసు. ఆయన కంప్లైంట్ చేసింది గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఈ కేసు విచారణలు అయితే జరపడానికి ఏం అభ్యంతరాలు కోర్టు వైపు నుంచి లేవు, కానీ
అందరికీ మాత్రం దాదాపుగా అరెస్ట్ చేయొద్దనేటువంటి ఉపశమనం మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి కేసులోను, అదేవిధంగా త్రిబుల్-ఆర్కు సంబంధించినటువంటి ఆ కేసులో కూడా కొంత ఉపశమనం లభించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో కూడా అరెస్టులు లేవు. దానికి కూడా విచారణకు హాజరవుతున్నారు జోగి రమేష్ లాంటి వాళ్ళు.